వీడియో వీక్షకులకు శుభం. ఈ వీడియోలో చెదిరిపోయిన ఇజ్రాయేలు జనాంగాన్ని తిరిగి యెరూషలేముకు రప్పిస్తానని దేవుడైన యెహోవా ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు ఈ రోజుల్లో ఎలా నెరవేర్చబడుతున్నాయో తెలుసుకుందాం. మొదటి నుండి ఇజ్రాయేలీయులు బాధింపబడుతూనే ఉన్నారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిస. ఆ నరకాన్ని తవి చూశారు. ఇటుకలకు మట్టి, పశువులకు గడ్డి, పడవలకు కీలు, పొయ్య కాలు, వాటి కోసం అడవులు, ఎడారులు తిరిగాడిన బ్రతుకులు, తిట్లు, తన్నులు, పెడబొబ్బలు, కొరడా దెబ్బలు, కళ్ళ ఎదుటే తమ వెట్టల్ని పోగొట్టుకున్న చీకటి రోజు. ఆ తరువాత నెబుకద్నెజరు రాజు చెరలో యూదులు 70 ఏళ్లు హింసింపబడి చంపబడిన రోజులు. అష్షూరు రాజుల చెరకు కొనిపోబడ్డ ఇజ్రాయేలు 10 మంది వంశస్థులు చిత్ర హింసలకు గురి అయిన రోజులు. క్రూరుడైన హిట్లర్ చేతిలో సజీవ సమాధి చేయబడ్డ 60 లక్షల మంది జాతి ప్రజలు, సోవియట్లో హింస నుండి చంపబడిన జాతి, టైటస్ చేసిన ఘోర నరమేధం, మందిరం కూల్చి కాల్చి ప్రజలను పిల్లలను చంపిన రోజులు గుర్తు చేసుకుంటే లోకంలో మరే జాతికి ఈ విధంగా ఘోరాలు జరగలేదు. వారు దేవుని పట్ల అవిధేయులుగా ఉన్నందువల్ల దేవుడు వారిని వదిలివేశారు. అప్పుడు వారు ఈ విధంగా చెల్లా చెదురై శ్రమల పాలు కావలసి వచ్చింది. అయితే దేవుడు వారి పట్ల జాలినొందిన వాడై చెదిరిన వారిని తిరిగి రప్పించదలిచాడు. ఆ ప్రకారమే ప్రవక్తల చేత తన వాగ్దానాలను చెప్పించి గ్రంథములో వ్రాయించాడు. ఆ ప్రవచన లేఖనాలు ఏమిటి, అవి ఎలా నెరవేరబోతున్నాయో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 21వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఏ అన్యజనులలో ఇజ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోకి తోడుకుని వచ్చి వారి ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇజ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజుని నియమించెదను. ఈ ప్రవచనం విన్నారు కదా. ఈ ప్రవచనాలు ఈ రోజుల్లో నెరవేరుతున్నాయి. బ్రిటిష్ వారు స్వాతంత్రం ప్రకటించిన పిదప ఇతర దేశాల్లో ఉన్న చాలామంది యూదులు యెరూషలేము చేరుకున్నారు. అప్పట్లో ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విభజింపబడ్డారు. యెరూషలేములో యూదులు, బెన్యామీను. షోమ్రోనులో 10 గోత్రాల వారు నివసించారు. ప్రవచనంలో చెప్పబడింది ఏమిటి? ఇక మీదట 2 రాజ్యాలుగా ఉండకుండా 12 గోత్రాలు ఒకే రాజ్యముగా, యెరూషలేము రాజ్యముగా, ఒకే రాజుగా ఉన్నట్లు ప్రవచనం చెబుతున్న మాట. ఇప్పుడు మిగిలిన 10 వంశాల ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వెదకటం ప్రారంభించారు. కొందరిని కనుక్కోగలిగారు. ఇంకా తెలియాల్సిన వారు ఉన్నారు. వాకబు చేస్తున్నారు. కొందరు తెలియపరచబడ్డారు. ఆ దేశాల గురించి కొంత సమాచారం. సౌత్ ఆఫ్రికా జింబాబ్వేలో లేవీయులు, నైజీరియాలో జబులూను మరియు గాదు వంశస్థులు, పాకిస్తాన్లో మనష్షే గోత్రికులు, ఇథియోపియాలో దాను గోత్రికులు, ఇండియాలో ఎఫ్రాయిము గోత్రికులు ఉన్నట్లు కనుగొన్నారు. మిగిలిన గోత్రాలను కూడా తెలుసుకుంటారు. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని వారందరినీ యెరూషలేముకు తీసుకుని రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ చేయటానికి ఒక వ్యక్తిని నిలబెడతానని ప్రవచనం చెప్పబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పీల్చుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీయులను పోగు చేయి. భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చు. ఇజ్రాయేలీయులను, యోధా వారిని ఒకే చోటికి పోగు చేస్తాను, దాని కొరకు ఒక వ్యక్తిని నియమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ వ్యక్తి బహుశా నెతన్యాహు కావచ్చు. ఈ ప్రవచనం చూడండి. ఇర్మియా 32వ అధ్యాయం 37వ వచనం మరియు యెహెజ్కేలు 36వ అధ్యాయం 37వ వచనం కూడా చూడండి. ఇజ్రాయేలు ప్రభుత్వము అలియా అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అలియా అంటే యెరూషలేముకు ఎక్కి రండి అని అర్థం. దీని కొరకు బడ్జెట్లో
90 మిలియన్ షెకెళ్ళు కేటాయించారు. వచ్చిన వారికి నివాసం, బ్రతుకు తెరువు మొదలైన వాటి కొరకు మరియు ప్రయాణ ఖర్చులకు గాను వినియోగిస్తారు. మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. కేరళలో 2000 మంది ఉన్నారు, కానీ వారు వెళ్ళిపోయారు. ఇంకా 20 కుటుంబాలు ఉన్నాయి. గుంటూరులో ఉన్నారు. మణిపూర్లో 5800 మంది ఉన్నారు. 26వ సంవత్సరం లోపులో 1200 మందిని తీసుకువెళ్ళనున్నట్లు 30వ సంవత్సరం నాటికి అందరినీ తీసుకువెళ్తామని నిర్ణయం జరిగింది. ప్రియ సోదరులారా, ఈ ప్రవచనాలను గ్రంథంలో చూడండి. జరుగుతున్న నేటి సంఘటనలు, నెరవేరుతున్న ప్రవచనాలు పోల్చి చూడండి. బైబిల్ చెప్పే సత్యం గ్రహించండి. తదుపరి వీడియోలో గోగు మాగోగు భంగపాటు అనే అంశాన్ని తెలుసుకుందాం. వీక్షకులకు, శ్రోతలకు దేవుని ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్.